డియర్ డాక్టర్ టీవీ, నా పేరు జయ. నా వయసు 62 సంవత్సరాలు. ఆరోగ్యపరంగా బాగానే ఉన్నాను. షుగర్, బీపీ, థైరాయిడ్ వంటివి ఏవీ లేవు. పొద్దున్న లేచినప్పుడు, అలాగే ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు పాదాలు విపరీతంగా నొప్పి వస్తున్నాయి. ఇదేమైనా సమస్యకి దారితీస్తుందా? నేను ఎలాంటి ఫుట్వేర్ వాడాలి? హై హీల్స్ వాడచ్చా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చిరంజీవి గారు సమాధానం అందిస్తారు. దీన్ని ప్లాంటర్ ఫేషియైటిస్ అంటారమ్మా. ఇది ఏజ్లో అయినా రావచ్చు, యంగరేజ్ గ్రూప్లో కూడా వస్తుంది. హై ఆర్చ్ అనేది ఈ పాదం నొప్పికి పెద్ద రిలేటెడ్ కాదు. ఆర్చ్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్లాంటర్ ఫేషియైటిస్ అని వస్తుంది అనమాట. ద క్లాసికల్ సిమ్టమ్ ఆఫ్ ప్లాంటర్ ఫేషియైటిస్ ఏంటంటే, పొద్దున్న నిద్ర లెగవగానే కాలు కింద పెట్టాలి అంటే చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది. అలా ఫ్యూ స్టెప్స్ నడిచిన తర్వాత ఆ పెయిన్ తగ్గిపోతుంది. అది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద ప్లాంటర్ ఫేషియైటిస్. అలా కాకుండా కొంతమందికి జాగింగ్, ఎర్లీ పార్ట్ ఆఫ్ ద జాగింగ్ అంటే కొత్తగా జాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇది ప్లాంటర్ ఫేషియైటిస్ అనేది రావచ్చు. ప్లాంటర్ ఫేషియా అనేది అందరికీ ఉంటుంది. అది క్యాల్కేనియం అని ఒక పాదంలో ఒక ఎముక. ఆ ఎముకకి ఈ ప్లాంటర్ ఫేషియా అనేది ఒక చోట అటాచ్ అవుతుంది అనమాట. ఎక్కడ అటాచ్ అవుతుందంటే, మనం లేచి నించోగానే మన వెయిట్ బేరింగ్ యాక్సిస్ అంటే ఏంటంటే మన బరువు అంతా కరెక్ట్గా ఆ పాయింట్ మీద పడుతుంది అనమాట. సో ఆ పాదం దగ్గర ఆ వెయిట్ బేరింగ్ యాక్సిస్లో బరువు పడినప్పుడు ఆ ప్లాంటర్ ఫేషియా ఎక్కడి నుంచి అయితే ఎముక దగ్గర నుంచి మొదలవుతుందో అది వెంటనే స్ట్రెచ్ అయ్యేదను సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. అది స్ట్రెచ్ అయ్యేదాకా పెయిన్ ఉంటుంది, ఫ్యూ స్టెప్స్. దిస్ ఈజ్ కాల్డ్ ప్లాంటర్ ఫేషియైటిస్. దీనికి రీజన్స్ ఏంటంటే, కొంత డయాబెటిక్ పీపుల్కి ఇది చాలా కామన్. అలానే ప్లాంటర్ ఫేషియా వచ్చిన వాళ్ళందరికీ డయాబెటీస్ ఉందని కాదు, డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా ప్లాంటర్ ఫేషియైటిస్ వస్తుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయింట్మెంట్స్, రకరకాల ఆయింట్మెంట్స్ వచ్చినాయి. ఆ ఆయింట్మెంట్స్ రాసి హాట్ వాటర్లో పెట్టాలి కాలు. హాట్ వాటర్లో ఒక ఫ్యూ మినిట్స్ అంటే టిల్ ఇట్ గెట్స్ కోల్డ్, చల్లారిపోయేదాకా పాదం పెట్టి తర్వాత పాదాన్ని బయటకు తీసి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని నడవాలన్నమాట. ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ డౌన్ ఫ్రమ్ ద బెడ్ అంటే బెడ్ మీద నుంచి లెగవగానే కాళ్ళు కిందకి స్ట్రెచ్ చేసుకొని నడవాలన్నమాట. సాఫ్ట్ ఫుట్వేర్ ఉండాలి, దానికి ఆర్చ్ సపోర్ట్ కూడా ఉండాలన్నమాట. ఆర్చ్ అనేది గాల్లో ఉండకూడదు, దానికి ఒక సపోర్ట్ ఉండాలి. అలాంటి ఆర్చ్ సపోర్ట్స్ ఉన్న చెప్పులు ఇంట్లో ఒక పెయిర్, బయట ఒక పెయిర్ ఉండాలి. కుషన్ ఎఫెక్ట్ ఉండాలన్నమాట, హాట్ సర్ఫేస్ ఉండకూడదు. సో ఇమీడియట్గా బెడ్ మీద నుంచి లెగవగానే కాలు ఒక హాట్ సర్ఫేస్ మీద పెట్టకుండా ఒక కుషన్ మీద పెడితే ఈ స్ట్రెచింగ్ చేసుకొని ఈ పెయిన్కి తగ్గిపోతుంది అనమాట. సపోజ్ ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా పెయిన్ ఇంకా అట్లానే కంటిన్యూ అవుతుందంటే ఒక డాక్టర్ని మీరు మీట్ అయితే నెక్స్ట్ ఒక స్టిరాయిడ్ ఇంజెక్షన్ కరెక్ట్గా ప్లాంటర్ ఫేషియా అనేది ఈ పాదం ఎముకలో ఎక్కడైతే ఎరైజ్ అవుతుందో అక్కడ ఇస్తామన్నమాట. అలా ఒక 3 సిట్టింగ్స్ తీసుకోవాల్సి వస్తుంది, అది సబ్సైడ్ అయిపోతుంది. కానీ దీన్ని కొంచెం మీరు ఇగ్నోర్ చేస్తే త్వరగా తగ్గిపోతుంది. ఇవన్నీ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్స్. ఈవెన్ డాక్టర్స్కి కూడా ప్లాంటర్ ఫేషియైటిస్ వస్తుంది. జస్ట్ వి డూ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. ట్యాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోము. సపోజ్ మరీ ఎక్కువ బాదరేషన్ ఉంటే, మరీ ఎక్కువ పెయిన్ఫుల్ ఉండి మన రొటీన్ యాక్టివిటీస్ దెబ్బతింటున్నాయి ప్లాంటర్ ఫేషియైటిస్ తోటి అంటే దెన్ వీ గో ఫర్ డిపోమెట్రాల్ ఇంజెక్షన్స్ అనమాట. థ్యాంక్ యూ డాక్టర్ చిరంజీవి గారు.